మరింత బాధగా ముఖం పెట్టి ఇంకా దాహంగా ఉంది అని చెప్పాడు గురువుతో. మళ్ళీ గ్లాసు ఉప్పు నీళ్లు ఇవ్వమని సేవకులకు చెప్పాడు గురువు. ఉప్పు నీళ్లు వద్దు, మామూలు నీళ్లు ఇవ్వండి అని కోరాడు వ్యాపారి. ఎందుకు ఉప్పు నీళ్లు వద్దంటున్నావని ప్రశ్నించాడు గురువు. ఉప్పు నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరదు, కాబట్టి మామూలు నీళ్లు ఇవ్వండి అని ప్రాధేయపడ్డాడు వ్యాపారి. అతడు కోరినట్లే మంచినీళ్లు ఇప్పించాడు గురువు. ప్రతి నీటి చుక్కను చప్పరిస్తూ తృప్తిగా తాగి, హమ్మయ్య, ఇప్పుడు తీరింది నా దాహం అన్నాడు. చిన్న నవ్వు నవ్విన గురువు, ఉప్పు నీళ్లు దాహం తీర్చవని గుర్తించావు, కానీ ఎంత సంపాదించినా మన ఆశాదాహం తీరదని గుర్తించలేకపోతున్నావు. సంపాదించే కొద్దీ ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.